తిరుమల కల్తీ నెయ్యి విషయంలో తనపై వైసీపీ చేసిన ఆరోపణలను మంత్రి పార్థసారథి ఖండించారు. గత ప్రభుత్వంలో టీటీడీలో కీలక నిర్ణయాలన్నీ చైర్మన్ ఈఓలే తీసుకునేవారు అని చెప్పారు. ఇక గతంలో ఎక్కడైనా లోపాలు జరిగితే బోర్డు మెంబర్లకు చెప్పేవారు కాదని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి అంశానికి ఇప్పటి చైర్మన్ ఈఓలే బాధ్యతలన్నారు. లేకపోతే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఈ సమాచారం మాకుంది, అయినా కూడా వీళ్ళు L1 వచ్చారు, ఇవాళ వద్దా అంటే చిచ్చి కల్తీ నెయ్యి వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్తాం. అటువంటివన్నీ దాచేసి కేవలం L1 పలానా ఎక్స్ కంపెనీ L1 బిడ్డర్గా ఇంత రేట్ కోట్ చేశారు, పలానా Y కంపెనీ L2 బిడ్డర్గా ఇంత కోట్ చేశారు అంటే L1కి ఇమ్మని చెప్పేసి ఆమోదం తెలుపుతాం. లేకపోతే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తామేమో కదా, తప్పితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు కదా, చర్చిస్తామేంటి. వాళ్ళు ఇచ్చేదంతా కూడా వాళ్ళకి అనుకూలమైన సమాచారం పెట్టుండొచ్చు. ఏంటి పలానా ఈ కంపెనీకి ఇంత కెపాసిటీ ఉంది, అంతే చేసి ఉంటారు. గతంలో దాని హిస్టరీ కానీ అదంతా పెట్టుండకపోవచ్చు. ఎప్పుడు జరిగిందో అప్పుడున్న అధికారులు వారు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. తీర్మానం టెండర్ కేటాయింపు వరకు మేము చేశాం. ఆ టెండర్లో ఆ బోర్డు తీర్మానంలో ఏమేమి సమాచారం ఆ బోర్డుకి పెట్టారో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ దాంట్లో కల్తీ నెయ్యి చేసినా కూడా ఈ సంస్థకి ఇస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన చేసినప్పుడు మేము ఆమోదిస్తే మేము కూడా బాధ్యులమే. కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఈ సమాచారం మాకుంది, అయినా కూడా వీళ్ళు L1 వచ్చారు, ఇవాళ వద్దా అంటే చిచ్చి కల్తీ నెయ్యి వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్తాం. అటువంటివన్నీ దాచేసి కేవలం L1 పలానా ఎక్స్ కంపెనీ L1 బిడ్డర్గా ఇంత రేట్ కోట్ చేశారు, పలానా Y కంపెనీ L2 బిడ్డర్గా ఇంత కోట్ చేశారు అంటే L1కి ఇమ్మని చెప్పేసి ఆమోదం తెలుపుతాం. లేకపోతే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తామేమో కదా, తప్పితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు కదా, చర్చిస్తామేంటి. వాళ్ళు ఇచ్చేదంతా కూడా వాళ్ళకి అనుకూలమైన సమాచారం పెట్టుండొచ్చు. ఏంటి పలానా